ప్రకటన గ్రంథం అనేటప్పుడు అనేక సార్లు మనం కేవలం జరగబోయే విషయంలో మాత్రమే అనుకుంటాం, కానీ ప్రకటన గ్రంథములో గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ఎంతో స్పష్టంగా వివరించబడి ఉంటుంది. ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ప్రకటన గ్రంథము అనేక సార్లు చదువుతాం, ఎంతో అవసరము. చాలామంది అంటారు నాకు అర్థం కావట్లేదండి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు, ఎందుకంటే అది ఆత్మ ద్వారంగా వివరించబడుతున్నాయి, కానీ ఆ మర్మాలు గ్రహించుకోవడానికి లేదు. కానీ అదే సమయంలో ఇందులో మర్మములతో పాటు హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. నీకు మర్మములు అర్థం కాలేదేమో, హెచ్చరికలు గమనిస్తున్నారా? హెచ్చరికలు తెలుసుకుని దేవుడు హెచ్చరిస్తున్న దాన్ని సరిదిద్దుకుని ఏది చెయ్యొద్దంటున్నాడో అది చేయకుండా, ఏది చేయమంటున్నాడో అది చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నామా? దేవుని వాక్యం చూసేటప్పుడు మనల్ని సరిదిద్దేది, గద్దించేది, మనల్ని బలపరిచేది, మన జీవితంలో క్రియాకార్యాన్ని జరిగించేది. ఇందుకు మొదటి అర్థం అంటామా? ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్. అదే సమయంలో పద్మాస్ లోయలో నుండి యోహాను తనకు కలిగిన పరిస్థితి, గత వారం చెప్పాను. గత వారం రాని వారు ఈరోజు వచ్చుంటారని నాకు తెలుసు, ఎందుకంటే ఈరోజు మొదటి ఆదివారం. చాలా మంది మొదటి ఆదివారం మాత్రం వచ్చి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతారు. అలాంటి వారు ఇక్కడ ఉంటాయి. దయచేసి వేడుకుంటున్నాను, ఇఫ్ యూ కెన్ కమ్ ద ఫస్ట్ సండే, యూ కెన్ ఆల్సో కమ్ ద సెకండ్ సండే, ద థర్డ్ సండే, ద ఫోర్త్ సండే, ఇఫ్ ద మంత్ హ్యాస్ 5 Sundays అండ్ yes, ద 5th Sunday ఆల్సో. ఎందుకంటే దేవుని సేవిస్తానికి ఇలాగ కూడటానికి అవకాశం ఉన్నదప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే ఒక రోజు రాబోతుంది, ఈ అవకాశం ఉండదు. ఒక రోజు రాబోతుంది ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తానికి, ఇంత స్వేచ్ఛతో ఆరాధిస్తానికి అవకాశం రాకపోవచ్చు. అండ్ ఆ కాలం ఎంతో దూరంగా లేదనేది దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. బట్ ద ఆపర్చునిటీ ఈస్ దేర్, యూటిలైజ్ ఇట్. దేవుడు ఎంతో మందికి లేని ధన్యతని, అవకాశాన్ని మనకిచ్చాడు. ఈరోజు ఇంత స్వేచ్ఛగా, స్వతంత్రతతో ఆయన స్వరమెత్తి ఆరాధిస్తానికి. కాబట్టి యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. యేసు ప్రభు శిష్యులు అందరూ, అఫ్ కోర్స్ యూదా ఇస్కరియోత్ వాజ్ రీప్లేస్డ్. ఆయనతో పాటు అంటే అపోస్తులు 12 మంది శిష్యులతో పాటు అనేక మంది అపోస్తులు, మిగతా శిష్యులు అందరూ క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన కనబడిన ప్రతి ఒక్క శిష్యుడు, ఆయన ఎత్తబడేటప్పుడు ఆయనను చూసిన 540 మంది ప్లస్ వాట్ ఎవర్, ప్లస్ ఆర్ మైనస్, అందరూ క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించారు. ప్రతి ఒక్కరు బికమ్ ఎ మార్టిర్. యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఆయన వృద్ధాపంలో మరణించాడు. In his old age he died, but then ఆయనకి మాటేరుకి ఆ హింసలు కలగలేదా అంటే, బగబగ మండే నూనెలో ఆయనని చంపేయాలని ఆయన అందులో వేశారంట. ఆయన దేహము బగబగ మండే నూనెలో వేసిన తర్వాత కూడా ఆయన చావకపోతే, ఈయన చావట్లేదురా అని అందులో నుండి ఆయనను తీసి పద్మాస్ లోయలో పడేస్తాం చూస్తాం. ఆ పద్మాస్ లోయలో పడేసేటప్పుడు ఆయనకి సంఖ్యలు వేసి ఆ ప్రాంతంలో ఆయన పడేస్తాము. ఐలాండ్లో, ఇట్ ఇస్ లైక్ అన్ ఐలాండ్. ఆ ఐలాండ్లో ఆయన పడేస్తాము. ఆ ఒంటరి పరిస్థితుల్లో చూడండి, నూనెలో కాల్చబడిన దేహం ఎలాగుంటుంది, నూనెలో కాలిన వ్యక్తి ఎలాగుంటాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యోహాన్ని దర్శించి ఆయనకి ఇచ్చిన దర్శనములే ఈ ప్రకటన గ్రంథం. యేసు ప్రభు తన్ను తాను గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలియజేసే మాటలు. కానీ అదే సమయంలో ప్రకటన గ్రంథం 1:3 చదివితే, ఇది చదివేవాడు దీవించబడేవాడంట. ఎనీబడి హూ రీడ్స్, బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ రీడ్స్ అలౌడ్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ ప్రాఫెసీ. అట్ ద సేమ్ టైం రాయబడుతుంది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హియర్ ఇట్ అండ్ టేక్ ఇట్ టు హార్ట్ వాట్ ఈస్ రిటన్. చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు. ఈ మాటలని, ఈ ప్రవచనములని, ఈ లేఖనాలని హృదయానికి తీసుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే సమయము దగ్గరగా ఉందని తెలియజేయబడుతుంది.